నిర్మల్ జిల్లా భైన్సాలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో ఎంఐఎం కౌన్సిలర్లు బీజేపీ కౌన్సిలర్ లక్ష్మిని భయపెట్టారని మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి ఆరోపించారు. బీజేపీ కౌన్సిలర్ లక్ష్మిని ఎంఐఎం సభ్యులు ప్రలోభాలకు గురిచేసి బలవంతంగా చేతులు ఎత్తేలా చేశారన్నారు. మున్సిపల్ కమిషనర్ వై నవీన్ పై మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్ అహ్మద్ పరుష పదజాలంతో బూతులు తిడుతూ భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడారని, ఇలా ఓ అధికారిపై ప్రవర్తించడం సరికాదన్నారు. అసంపూర్తిగా జరిగిన కోఆప్షన్ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన వైన్సా మున్సిపాలిటీలో ఆప్షన్ ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆప్షన్ ఎలక్షన్లు జరిగే సమయంలో ఏదైతే ఎంఐఎం గుండాలు మన బీజేపీ కౌన్సిలర్ అయిన అల్లెం లక్ష్మి గారిని భయభ్రాంతులకు గురిచేసి ఆమె చేయిని లేపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అందరూ కౌన్సిలర్లు వాళ్ళను తప్పుపట్టి కౌన్సిల్ను క్యాన్సల్ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ దాని తర్వాత కూడా బైన్సా ఏదైతే కౌన్సిలర్ జాబీర్ అహ్మద్ గారు ఉన్నారో తన ప్రజలకు ఇటువంటి మాకు సపోర్టు మాకు సరిగా నిర్ణయం రాకుంటే బైన్సాను అల్లర్లు చేసి మేము భయభ్రాంతులకు అగ్గిపెట్టేస్తామని ఆయన బహిరంగానే చెప్పడం జరిగింది. ఏదైతే ఇంతకుముందు అల్లర్లు చేసి గెలవడం జరిగింది, ఈసారి మనమందరము ఒక్కటిగా ఉండి ఏది హిందూ ముస్లిం తేడాలు లేకుండా మనం తెలుసుకొని బైన్సా మున్సిపాలిటీని మరియు బైన్సాను శాంతియుతంగా ఉంచుకోవడమే భాగంగా ఆయన అల్లర్లను గురి చేయడం జరుగుతుంది. ఈరోజు మన బైన్సా మున్సిపాలిటీలో ఆప్షన్ ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. ఈరోజు బైన్సా మున్సిపాలిటీలో ఆప్షన్ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. ఈ ఎలక్షన్లో ఎంఐఎం గుండాలు అల్లెం లక్ష్మి బాయిని ఆమె ముందే నేను కూర్చున్నాను. ఫైజుల్లా ఖాన్ అనే వ్యక్తి ఆమెను నువ్వు చేయలేపు అని ప్రలోభాలకు గురి చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు అని మేము చెప్పడం వలన